అన్నిటికంటే ముందుగా ఒక వార్త పట్టుకొచ్చేసిన అదైతే ఒక్కసారి వినేసేద్దాము. ఇది వరకు సినిమాలకు రాజకీయాలకు పెద్దగా సుట్రికం ఉండకపోయేది, కానీ ఇప్పుడు ఏ సినిమా వచ్చినా దాని వ్యవహారం అటు ఇటు తిరిగి రాజకీయాలతో ముడిపడుతుంది. ఈ నడమ కదేం సినిమా హీరో విశ్వక్సేన్ తీసిన లైలా సినిమా మీటింగ్ అయితే 30 ఏండ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటుంటాడు కదా పృథ్వీరాజు. ఆయన కూడా పోయిండాట. ఇక మాటల మాట 11 మేకలు అని ఏదో ముచ్చట చెప్పి అందరిని నవ్విద్దామని చూసిండాట. కానీ గా 11 మేకల ముచ్చట ఫ్యాన్ పార్టీ వాళ్ళకు కోపం వచ్చేటట్టు చేసిందాట. ఇక వాళ్ళు లైలా సినిమా మీద సోషల్ మీడియాలో పొట్టు గారం అయినరా అంటున్నారు. సినిమాను బైకాట్ చేయాలన్నట్టు కూడా ప్రచారం చేసిండ్రాట. ఇంకేమున్నది, దెబ్బకు సినిమా హీరో కాడ నుంచి అందరు దిగి వచ్చిండ్రు. ఆఖరికి ఇగో పృథ్వీరాజు ఏమన్నాడో చూడర్రే. సినిమా నటుడుగా ఒక కమెడియన్గా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఎంటైర్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా, వెల్కమ్ టు లైలా. ఎవరి మీద కోపం లేదు, తన దిక్కు నుంచి సినిమా దెబ్బ తినొద్దు అని మాపు చేయమని అడిగిండు. బాయ్కాట్ లైలా కాదు, వెల్కమ్ లైలా అనుర్రి అన్నట్టు మాట్లాడిండు. సినిమా మీటింగులలో రాజకీయాలు మాట్లాడుడేందుకు, గిట్లా ఆగమవుడేందుకు, వెనక సిరికి క్షమాపణలు చెప్పుడేందుకు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.